హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి గార్డెనింగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా, కుదరటం లేదు. అయితే ఇన్ని రోజులుగా నేను కొన్ని కొత్త కొమ్మలు పెట్టాను. అవి ఏంటంటో ఈ రోజు వీడియోలో చెప్తాను, చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఇదైతే వెదురు కొమ్మ, ఇది మనీ ప్లాంట్. ఇందులోనే చిన్న ఉసిరికాయలు అంటే నెల్లికాయలు ఉంటాయి కదా ఆ కొమ్మ. ఇది నందివర్ధనము. ఇది ఒక డెకరేటివ్ ప్లాంట్, సక్యులెంట్ ప్లాంట్. పేరైతే తెలియదు నాకు దీని పేరు. ఇందులోనే రెయిన్ లిల్లీ ఉంది. ఈ చిన్నది రెయిన్ లిల్లీ, పింక్ కలర్ది. ఇంకా ఇది పుదీనా. ఒకటి చిన్న షార్ట్ వీడియోలో చూపించాను కొమ్మలు దీంట్లో పెట్టానని, అవి బాగా పెరుగుతున్నాయి. ఇంకా ఇందులో చాలా మొక్కలు ఉన్నాయి, అన్నీ ఒకే దాంట్లో ఇరికిచ్చి పెట్టాను. ఇదేమో జీజీ ప్లాంట్, ఇది పెన్సిల్ ప్లాంట్ అంటారు. ఇది చిన్న కొమ్మ, మా కమ్యూనిటీలో కనిపిస్తే తీసుకొచ్చి కుండీలో పెట్టాను. ఇదేమో నల్లేరు కాడ, ఇంతకు ముందు కోసేసానని చెప్పాను కదా, పెద్దగా పెరిగిన తీగని. అది కోసేసాక ఒక కొమ్మ తుంచి ఇందులో పెట్టాను. అది చిగురు వస్తుంది బాగా. ఇక్కడ ఒక చిగురు, ఇక్కడ ఒక చిగురు, 2 చిగురులు వస్తున్నాయి. ఇంకా ముందున్న మొక్క కూడా చిగురులు వచ్చింది, ఇదిగో. ఇంకా చిన్న కొమ్మ కూడా ఒకటి ఉంది, దానికి ఏం చిగురు రాలేదు ఇంకా. ఇంకా ఇది పర్పుల్ ప్లాంట్, పర్పుల్ హార్ట్, పింక్ కలర్ ప్లాంట్స్. పర్పుల్ అండ్ పింక్ మిక్సింగ్ లో ఉంటది కదా, పర్పుల్ హార్ట్ ప్లాంట్. దీనికి చిన్న పిలకలు వచ్చాయి, 2 చిన్నవి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది చిన్న పిలక వచ్చింది, కొత్తగా వచ్చింది అనమాట. ఈ పిలక 2 వచ్చాయి. ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా, ఇదిగోండి. ఇంకొకటి చిన్నగా ఇటు పక్కే ఉంది, 2. ఇంకా ఇది ఒకటి పూల మొక్కనే. ఇది అయితే దీని పేరు నాకు తెలియదు. చిన్నగా రెడ్ కలర్ లో ఉంటాయి పూలు, చిన్న. ఈ కుండీలో ఇవన్నీ మొక్కలు ఉన్నాయి. దీంట్లోనే ఇంకా టర్టిల్ వైన్ ప్లాంట్. ఇందులో స్నేక్ ప్లాంట్ కూడా ఉంది. ఇంకా అది కటింగ్, ఇంతకుముందు చెప్పాను కదా, రూట్స్ అయితే వచ్చాయి. వీటి నుంచి ఇంకా పక్కన పిలకలు వచ్చి కొత్త మొక్కలు వస్తాయి ఈ కొమ్మలకి. అయితే ఇంకా రాలేదు, ప్రెసెంట్ రూట్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇది ఒక ప్లాంట్, ఇది డెకరేటివ్ ప్లాంటే, పూలు ఏం రావు ఈ మొక్కకి. ఇది ఇంకా బాగా పెరుగుతుంది. ఈ కుండీలో ఎన్ని రకాలు ఉన్నాయి కొమ్మలు. ఇంకా ఇది ఉంది కదా, ఈ చిన్న డబ్బాలో అయితే ఇది వామాకు, మీకు ఇంతకు ముందు చూపించాను ఇదైతే. ఇంకా దీంట్లోనే మరువం కొమ్మలు ఉన్నాయి, ఇదొకటి, 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 మొత్తం 3 కొమ్మలు పెట్టాను. ఇది డెకరేటివ్ ప్లాంటే. దీని పేరేంటో నాకు తెలీదు, కానీ ఎక్కువగా బొకేస్ లోను డెకరేషన్ పర్పస్ వాడుతూ ఉంటారు ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ. అది కొమ్మ నుంచి వస్తుందో రాదో ఈ మొక్క నాకు తెలీదు. అయితే నాకు ఈ కొమ్మ ఒక చోట దొరికింది అని ఇది పెట్టాను. ఇది ఓన్లీ కోకోపీటే కంప్లీట్ గా, అందులో పెట్టాను ఈ కొమ్మని. ఒక 2-3 రోజులు అవుతుంది ఈ కొమ్మ పెట్టి. ఇంకా ఈ థర్మాకోల్ బాక్స్ లో కూడా ఉన్నాయి కొమ్మలు. ఇవన్నీ నందివర్ధనం కొమ్మలు. అలాగే రామాఫలం, ఆ చెట్టు కూడా ఉంది మా కమ్యూనిటీలో, ఆ కొమ్మలు కూడా పెట్టాను. ఇంకా ఇది మనీ ప్లాంట్, ఈ ఆకు ఉంది కదా, ఇదేమో సెంటు మల్లె అంటారు కదా, ఆ కొమ్మ. ఇవన్నీ ఇందులో పెట్టాను, చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి. ఇప్పుడు బాగా వర్షాకాలం కదా, వర్షాకాలంలో కొమ్మలు పెడితే త్వరగా వేర్లు వచ్చి బతుకుపోతుంది కదా, అందుకని పెట్టాను. మరి ఇందులో ఎన్ని కొమ్మలు బ్రతుకుతాయో లేదో చూడాలి. ఇంకా ఇది బాగా పెరుగుతుంది, ఇది కూడా. ఈ లీవ్స్ భలే బాగా ఉంటాయి. దీని పేరేంటి నాకు తెలీదు, కానీ ఇది కూడా బాగా పెరుగుతుంది.
ఇలాగా కొమ్మలు కొమ్మలుగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మనీ ప్లాంట్ కూడా బాగా పెరుగుతుంది. మొత్తం కొత్తగా 5 ఆకులు వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయి ఆకులు. ఇంకా ఈ 2 స్నేక్ ప్లాంట్ కటింగ్స్. ఇందులోనే చిన్నది చిన్న ఉసిరికాయల కొమ్మ కూడా ఉంది, అదే నెల్లికాయలు అంటారు కదా, ఆ కొమ్మ కూడా ఉంది. ఇంకా పుదీనా కొమ్మ కూడా ఈ డబ్బాలో కూడా పెట్టాను. కనకాంబరం మొక్క, ఇది కూడా బాగా పెరుగుతుంది. ఇదైతే మందారం ఉన్న కుండి, ఇందులోనే తమలపాకు తీగ ఉంది. ఇది కనిపిస్తుంది కదా, తమలపాకు తీగ. 3 తీగలు నాటాను. ఈ తమలపాకు తీగలు మా తమ్ముడు రాఖీ గిఫ్ట్ అని తెచ్చిచ్చాడు. వాళ్ళ ఆఫీస్ దగ్గర ఈ తీగ ఉంది, రాఖీ పండుగ రోజు తెచ్చాడు. మొత్తం 3 తీగలు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి టబ్ ఉంది కదా గోడ మీద, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా తులసి మొక్క ఉన్న కుండి ఇది. ఇది ఒక కొమ్మ, ఇది ఇది మొత్తం 3 తీగలు నాటాను. ఇంకా ఇది జేడ్ ప్లాంట్ ఇది స్టెమ్ కటింగ్ బాగా పెరుగుతుంది ఇది కూడా. ఇంకా ఇది ఉంది కదా ఈ కొమ్మ, ఇది బాగా పింక్ కలర్ అలాగే లైట్ గా క్రీమ్ కలర్ మిక్సింగ్ లో ఉంటాయి దీని ఆకులు. చాలా బాగుంటుంది ప్లాంట్. కొమ్మ పెట్టాను, ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి. చూసారా చిన్నగా ఎంత బాగా వచ్చాయో. ఇది గన్నేరు పూల్లాగే ఉంటాయి, వైట్ కలర్ అన్నమాట. ఇది కూడా కొమ్మనే పెట్టాను, త్వరగానే వచ్చాయి చిగుర్లు. దీని ఆకులు అయితే పాము పడగలాగా ఉంటాయి, నాగపాము పడగలాగా ఉంటాయి ఆకులు. పువ్వులు వైట్ కలర్ లో 5 రెక్కల పువ్వులే. ఇంకా వీటితో పాటు ఇది డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ ఉంది కదా, ఇది కూడా బాగా పెరుగుతుంది. చూసారా కిందకి వాలిపోతుంది గాలికి వర్షాలకి. అలాగే ఉంచాను, ఒక చిన్న కట్టు పెట్టి ఇలాగా చిన్న వైర్ తో కట్టేశాను. దీన్ని వేరే కుండీలోకి మార్చాలి. స్నేక్ ప్లాంట్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకా పైనాపిల్ కొమ్మ, ఇది కూడా కొత్తగా పెట్టాను మొక్క. పైనాపిల్ కాయ తెచ్చాము ఒకసారి, దాని పైన ఉంటుంది కదా తొడిమ, ఆ తొడిమని కట్ చేసి ఇలాగ మట్టిలో పెట్టాను. ఇంతకుముందు నీళ్ళల్లో పెట్టాను, అప్పుడు రాలేదు, అది కుళ్ళిపోయిందని చెప్పాను కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు పెట్టాను. ఇంకా ఇది కూడా డెకరేటివ్ ప్లాంట్. ఇంకా ఇప్పుడు అల్లం పిలకలు చాలా కొత్తవి చాలా పిలకలు వచ్చాయి. ఇదిగోండి ఇది ఒకటి, ఇక్కడ 2, ఇంకా చిన్న చిన్న బుడిపెలు బాగా పెరుగుతుంది. ఇందులోనే ఒకటి జామ మొక్క, ఇంకా బ్రహ్మకమలం. ఇది బ్రహ్మకమలం కాదంట, క్యాక్టస్ ఫ్యామిలీ అంట, అయితే మనం బ్రహ్మకమలం అని పిలుస్తాం కదా, అందుకే అలాగే చెప్పాను. ఇంకా ఇవన్నీ పోటులోక, అలాగే గడ్డి గులాబీ అంటారు కదా, అవి నాచు పువ్వులు అని కూడా అంటారు. దీనికి పువ్వులు వచ్చినప్పుడంతా షార్ట్ వీడియోస్ లో పెట్టాను. ఇంకా ఇప్పుడైతే ఈ రోజు అయితే ఏం పువ్వులు లేవు, అన్ని మొగ్గలే ఉన్నాయి. ఇదేమో డిసెంబర్ పువ్వులు అంటారు కదా, అందులో వైట్ కలర్ది బాగా పెరుగుతుంది ఈ మొక్క కూడా. ఇంకా మామిడి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి. ఇది 1 year నుంచి ఉన్న మొక్క, ఇది ఈ ఇయర్ పెట్టినది, విత్తనం నుంచి వచ్చిన మొక్క. చుట్టూ దగ్గర ఆకులన్నీ ఎండిపోయాయి, మళ్ళీ చిగురు వస్తుంది అంటే ఎండిపోతుంది, ఇంకా చూడాలి. ఇంకా ఇందులో కొత్తిమీర వేసాను కదా, ఇప్పటికప్పుడు కొత్తిమీర కట్ చేసి వంటలో వాడేసాను. ఇప్పుడైతే ఇంకొక ఇది కొంచెం మాత్రమే ఉంది. అయితే ఈసారి బాగా అయితే రాలేదు కొత్తిమీర. ఇంకా ఇది కరివేపాకు మొక్క ఉంది కదా, ఇందులో డ్రాగన్ విత్తనం మొలిచింది చూడండి, పింక్ కలర్ డ్రాగన్. ఈ ఫ్రూట్స్ తెచ్చినప్పుడు ఒక ఫ్రూట్ పాడైపోయింది, అందులోని గుజ్జు తీసి ఇలాగా అన్ని కుండీల్లో వేసాను. ఇప్పుడు ఈ కుండీలోంచి అయితే మొక్క వచ్చింది కనిపిస్తుంది. ఇంకా 2-3 వస్తే చిన్న మొలకలు అన్ని పోయి ఇది ఒకటే ఉంది. చూడాలి మరి ఇది ఎంతవరకు బ్రతుకుతుంది. ఉసిరి విత్తనాలు పెట్టాను అని చూపించాను కదా, అది డబ్బాలో మొలకొచ్చాయి చూడండి. ఒక 10 days కేమో మొలకొచ్చాయి. ఇది ఒక్కటే మాత్రం బాగుంది. ఇంకా 2 మొలకలు ఉంటే ఒకటి ఎండిపోయింది, ఒకటి నిన్ననే విరిగిపోయింది. కనిపిస్తుందా?
ఇదిగోండి ఇలా విరిగిపోయింది. ఇదొకటే ఇప్పుడు బాగుంది. ఇంకా దీంట్లో ఉన్న మామిడి మొక్కలు కూడా బాగున్నాయి. ఇదొకటి కదా, రెండు ఉన్నాయి. దీంట్లోనే రావి మొక్క వేరే డబ్బాలో పెడితే తీసి ఈ కవర్లోకి మార్చాను. ఇది రెండు ఉన్నాయి మామిడి మొక్కలు. అయితే ఈ మామిడి మొక్క ఆకులు ఎందుకో ఇలాగా ఎండిపోతున్నాయి. మరి చూడాలి ఈ మొక్క బ్రతుకుతుందా లేదంటే ఇది కూడా ఎండిపోతుందా. ఇంకా ఈ బకెట్లో ఉన్నది కలువ మొక్క, విత్తనాల నుంచి వచ్చిందనమాట. ఒక 5 విత్తనాలు వేస్తే ఆ 4 విత్తనాలు రాలేదు, ఇది ఒక విత్తనమే వచ్చింది మొలక. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా 2 ఆకులు వచ్చినాయి కాడల నుంచి. ఇంకా ఒకటి రావడానికి రెడీగా ఉంది. ఇంకా కింద చిన్న చిన్న కాడలు కూడా కనిపిస్తున్నాయి కదా చిన్నగా, వాటి నుంచి కూడా వస్తాయి. ఇప్పుడైతే ఇలా నీళ్ళల్లో ఉంచాను. 2-3 రోజులకు ఒకసారి ఈ నీళ్ళన్నీ తీసి వేరే నీళ్ళు నింపుతున్నాను. దీనికి బంకమట్టి కావాలి, అందుకని కొద్ది రోజులు ఆగిన తర్వాత బంకమట్టి తెచ్చి ఆ మట్టిలో ఈ మొక్కను పెట్టాలనుకుంటున్నాను. ఇంకా ఈ గ్లాస్లో పపాయ చెట్టు అయితే వేరే కరివేపాకు ఉన్న కుండీలో ఉండి తీసి ఈ గ్లాస్లో పెట్టాను కదా. అయితే ఇది ఆకులన్నీ రాలిపోతూ ఉంటుందో ఎండిపోతుందో అనుకున్నా, కానీ మళ్ళీ కొత్త ఆకులు వచ్చాయి పైన సుడి దగ్గర నుంచి. ఇంకా ఇవి కొమ్మలు కనిపిస్తున్నాయి కదా, పొనగంటాకు, ఇవి కూడా కొమ్మలే పెట్టాను అనమాట. ఒకసారి హార్వెస్ట్ చేస్తే పొనగంటాకు ఆ కొమ్మలు, ముదిరిన కొమ్మలు ఉంటాయి కదా, వాటిని కనుపు లోపలికి ఉండేలాగా పెట్టాను. ఇలా చిగుర్లు వచ్చాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఏమైనా మిస్టేక్స్, డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.